కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతురు, ఏ సన్న బియ్యం దీన్ని బాధపడుతుర్రా? మరి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద? వాళ్ళకు ఇంత సన్న బియ్యం పెట్టి వాళ్ళు మంచిగా బువ్వ తినేటట్టు చేయాలన్న ఉపాయం ఎందుకు రాలేదా నీకు? ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా, ఈరోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది. దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం బీకిరు మీరు? దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు. పోనీ కడితే కట్టిన కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి, బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుందాం. దేనికి కట్టిరు కాళేశ్వరము? ఇంట్లో పండుకొని గీతలు గీసినావు, ఇంజనీర్లను పట్టించుకోలేదు. దానికి మంచి అజిటేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్లో. అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా, ఫౌండేషన్స్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోటి, ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే. ఏం కేటీఆర్ గారు, అడ్మినిస్ట్రేటర్ ఏందో నువ్వు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలి. మరి 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిద్ర పాలన ఎందుకు వచ్చేది? 7-8 వేల కోట్లు నెలకు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఎందుకు వచ్చేది? పోనీ 8 లక్షల కోట్లు అప్పు చేసినాం, పెట్టుబడి పెట్టినాం ఈ రాష్ట్రానికంటే, మరి పెట్టుబడితోటి ఉద్యోగాలు అటు పోయినాయి.